హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో సమ్ము, యావరేజు, మినిమము, మ్యాక్సిమము, కౌంట్ నెంబరు ఈ మొదలగు కమెంట్స్ని గురించి డిఫరెంట్ మెథడ్స్లో ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎక్సెల్ వర్క్ షీట్లో ఒక ఎస్ఎస్ మార్క్స్ మెమో ఉందండి. దీంట్లో ఉన్న మార్క్స్ అన్నిటిని టోటల్ చేద్దాం. ఫస్ట్ మెథడ్లో ఒక్కొక్క సెల్ని యాడ్ చేసుకుంటూ సమ్ చేద్దామండి. దానికోసము టోటల్ ఏ సెల్లో కావాలనుకుంటున్నామో ఆ సెల్లో కర్సర్ ఉంచి ఫార్ములాకి స్టార్టింగ్లో ఈక్వల్ టైప్ చేయాలి. ఈక్వల్ టు ఫస్ట్ సెల్ C8 అండి. C8 ప్లస్ C9 ప్లస్ C10 ప్లస్ C11 ప్లస్ C12 ప్లస్ C13 ఎంటర్. చూడండి, టోటల్ వచ్చేసింది. మనం ఇదే టోటల్ని మాన్యువల్గా సమ్ అనే ఫార్ములాని ఉపయోగించి చేయొచ్చు. దానికోసము ఇప్పుడు చెప్పినట్టుగా అన్ని సెల్స్ని టైప్ చేయ అవసరం లేదండి. ఈక్వల్ టు సమ్ ఫస్ట్ సెల్ కోలను అండ్ లాస్ట్ సెల్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఈ విధంగా చేస్తే చాలండి. ఫస్ట్ సెల్ లాస్ట్ సెల్ని ఉపయోగించి మాత్రమే మనం ఈ సమ్మని చేయొచ్చు. చూద్దాం ఒకసారి. కంట్రోల్ Z బ్యాక్ వద్దాం. ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ బిగిన్ ఫస్ట్ సెల్ C8 కోలన్ అండ్ లాస్ట్ సెల్ C13 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి, టోటల్ వచ్చేసింది. మనము ఈ సమ్నే ఆటో సమ్ అనే కమాండ్ ఉపయోగించి చాలా సింపుల్గా చేయొచ్చు. కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. అది ఎలాగంటే మనము టోటల్ ఏ సెల్లో కావాలనుకుంటున్నామో ఆ సెల్లో కర్సర్ ఉంచి హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఈ ఆటో సమ్ అనే కమాండ్ క్లిక్ చేసుకుంటే చాలండి. మనకు ఫార్ములా వస్తుంది, తర్వాత ఎంటర్ చేసి సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కూడా మనము టోటల్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. మనం కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. మనము ఏ సెల్స్ని అయితే ఎడిషన్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్స్ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లోనే ఎడిటింగ్ గ్రూప్లో ఆటో సమ్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని ఈ సమ్ని చూస్ చేసుకుంటే చాలండి, టోటల్ వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా. అదే మాదిరిగా సమ్ను ఏ విధంగా చేసామో యావరేజ్ని, మినిమము, మ్యాక్సిమము, కౌంట్ నెంబర్స్ కూడా చేయవచ్చండి. ఒకసారి చూద్దాం. ఈ మాన్యువల్గా ఉన్న ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. ఈక్వల్ టు ఏబీజీ బ్రాకెట్ బిగిన్ ఫస్ట్ సెల్ C8 కోలన్ లాస్ట్ సెల్ C13 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఎస్. చూడండి, ఇక్కడ మనకి యావరేజ్ వచ్చేసింది. మనం ఈ యావరేజ్ ఏ విధంగా చేసామో మినిమం కూడా సేమ్ అలాగే. యావరేజ్ దగ్గర MIN అంటే స్మాలెస్ట్ నెంబర్ కావాలనుకున్నప్పుడు, లేదా ఆ లిస్ట్లో బిగ్గెస్ట్ నెంబర్ కావాలంటే మ్యాక్స్ MAX, లేదా నెంబర్ ఆఫ్ సెల్స్ కావాలంటే కౌంట్. ఈ విధంగా మనం చేయొచ్చు. ఇదే ఫార్ములాస్ మనము ఈ ఆటో సమ్లో ఉన్న ఆప్షన్స్ వాటి కూడా చేయొచ్చు. ఒకసారి బ్యాక్ వెళ్దాం, చూద్దాం ఒకసారి. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ సెల్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఆటో సమ్ దగ్గర యావరేజ్ కావాలంటే యావరేజ్ బ్యాక్ వద్దాం, లేదా కౌంట్ నెంబర్స్ కావాలంటే కౌంట్ నెంబర్స్. చూడండి, 6 వచ్చింది ఇక్కడ, బ్యాక్ వద్దాం. లేదా మ్యాక్స్ నెంబర్స్ అంటే ఇందులోనే బిగ్గెస్ట్ నెంబర్ వచ్చింది, ఒకసారి బ్యాక్ వద్దాం. లేదా మినిమం నెంబర్ కావాలంటే మినిమం నెంబరు. ఈ విధంగా మనము ఈ ఆటో సమ్లో ఉన్న ఫార్ములాస్ ఉపయోగించి కూడా ఈ సమ్ము, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం, కౌంట్ నెంబర్స్ చేయొచ్చు అనమాట. అయితే ఈ సమ్ము, యావరేజ్, మినిమము, మ్యాక్సిమం, కౌంట్ నెంబర్స్ని టేబుల్ ఫార్మేట్ని అప్లై చేయడం ద్వారా ఇంకా సులువుగా చేయవచ్చండి. ఒకసారి మనం కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. ముందుగా ఈ టేబుల్ ఫార్మేట్ని అప్లై చేద్దాం. కంట్రోల్ T. తర్వాత ఈ టేబుల్ ఫార్మేట్ని అప్లై చేసిన తర్వాత ఈ డిజైన్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ టోటల్ రో దగ్గర టిక్ పెట్టుకుందాం. చూడండి, ఇక్కడ మనకి టోటల్ రో వచ్చేసింది. ఈ టోటల్ రో దగ్గర ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని మనకి యావరేజ్ కావాలంటే యావరేజ్, లేదా కౌంట్ కావాలంటే కౌంటు, లేదంటే మ్యాక్సిమం నెంబర్ కావాలంటే మ్యాక్సిమం నెంబరు, లేదా మినిమం నెంబర్ కావాలంటే మినిమం నెంబరు, లేదంటే సమ్ కావాలంటే సమ్. ఈ విధంగా మనం సింపుల్గా సమ్, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం, కౌంట్ నెంబర్స్ని చేయవచ్చండి.
ఒకవేళ ఈ టేబుల్ ఫార్మాట్స్ని ఏ విధంగా అప్లై చేయాలి అనే డౌట్ ఉంటే మనం ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, మన ఛానల్లో ఒకసారి చూడండి. ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.